నమస్తే వెల్కమ్ టు 6 టీవీ. విజయవాడ నడిబొడ్డున రాష్ట్రానికి తలమానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహం పీఠంపై ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉన్న స్టీల్ అక్షరాల్ని గుర్తు తెలియని దుండగులు తొలగించారు. నిన్న అర్ధరాత్రి కుట్రాపూరితంగా అంబేద్కర్ మహాశిల్పం చుట్టుపక్కల విద్యుత్ సరఫరా నిలిపివేయించి సిబ్బందిని బయటకు తరలించి అల్లరి మూకలు విగ్రహాన్ని ప్రారంభించిన మాజీ సీఎం పేరుని మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడినట్టు తెలుస్తోంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణమేడ విజయవాడ అంబేద్కర్ విగ్రహం నుంచి అందిస్తారు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం 105 అడుగుల అత్యంత ప్రపంచంలో అంత ఎత్తైన విగ్రహం ఏదైతే విజయవాడ నడిబొడ్డునైతే కొలువుతీరుంది. ఈ విగ్రహాన్ని దాదాపు 250 కోట్ల పైచిలుకుతో గత ప్రభుత్వం అయితే నిర్మించిన పరిస్థితి మనం చూస్తాను. ఈ ప్రభుత్వం ఏదైతే నిర్మించిందో దీనికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి విగ్రహాలు కానీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే శంకుస్థాపన చేసినటువంటి శిలాఫలకాలు అన్నింటిపైన గత కొంతకాలంగా అయితే దాడులు జరుగుతాయో వాటన్నిటిలో ధ్వంసం చేసే పరిస్థితి మనం చూస్తాను. ఈ నేపథ్యంలో కూడా కొంతమంది గుర్తు తెలియని దుండగులు అయితే అర్ధరాత్రి విజయవాడ నడిబొడ్డున నిర్మించినటువంటి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పైన అయితే ఇక్కడైతే ఒక దుశ్చర్యకు పాల్పడుతూ ఏదైతే మాజీ ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి ప్రారంభించినటువంటి ఏదైతే ఈ యొక్క శిలాఫలకం పైన అయితే కొంతమంది దుండగులు అయితే దాన్ని తుడిపేసే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ లెటర్స్ అన్ని కూడా ఎవరైతే ప్రారంభించారో అంటే మాజీ ముఖ్యమంత్రి ప్రారంభించినటువంటి తన పేరును కూడా ఇక్కడి నుంచి అయితే తొలగించిన ప్రయత్నం అయితే జరిగింది. ఇది రాజకీయ కోణంలో జరిగిందా లేకపోతే వేరే కోణంలో జరిగిందా అనేది కూడా పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ప్రధానంగా ఒకటే ఆరోపిస్తున్నారు. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ శ్రేణుల యొక్క కుట్రపూరితంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రమే ఈ విధంగా దుశ్చర్యలు పాల్పడ్డారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేస్తారా అన్నారు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాదు దళిత సంఘాలు కూడా ప్రధానంగా అయితే ఇక్కడ ఆరోపణలు అయితే గుప్పిస్తున్నారు చూస్తానే ఉన్నాం. ఈ యొక్క ఏదైతే మాజీ ముఖ్యమంత్రి యొక్క పేరుని తొలగించే దుశ్చర్యలు తెలుగుదేశం పార్టీ వల్ల రాత్రి మూకుమ్మడిగా వచ్చేసి ఇక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అందరి దగ్గర సెల్ ఫోన్లు పీక్కొని సెల్ ఫోన్లు ఆఫ్ చేసేసి ఇక దీంతో పాటు ఇక్కడ పవర్ కట్ కూడా చేసేసి ఇక్కడ ఉన్నటువంటి శిలాఫలకం ఏదైతే స్టీల్ లెటర్లు అన్నీ కూడా తొలగించిన పరిస్థితి చూస్తానే ఉన్నామని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇదే కాకుండా కమిషనర్ ఆఫ్ పోలీస్తో పాటు ఇక్కడ పోలీస్ స్టేషన్తో పాటు చుట్టూ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కలెక్టర్ ఆఫీస్తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మధ్యలో ఉన్న ఏదైతే ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఈ విధంగా దుశ్చర్యలకు పాల్పడటం చూసుకుంటే ఇది కేవలం తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం చేశారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చూస్తాను. ఈ విషయం పోలీసు కనుసరణలో జరిగిందని చెప్పేసి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే ఆరోపిస్తా అన్నారు. కూతవేటం దూరంలో ఉన్న వైసీపీకి కరెంటు పోతే కనిపించలేదు ఇక్కడ పోలీసులు అని చెప్పేసి కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి మనం చూస్తాను. ఈ యొక్క దుశ్చర్యలు కేవలం ఇవన్నీ కూడా చాలా అసాంఘిక శక్తులు ఇటువంటి పాల్పడడం చూస్తుంటే ఇది కేవలం రాజకీయ కోణంలో చూడాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అయితే వైఎస్ఆర్ శ్రేణులు అయితే ఆరోపిస్తున్న విషయం చూస్తున్నాం. దీనికి సంబంధించిన బాధ్యులందరిపైన కూడా తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సీసీ కెమెరాలు అన్నీ కూడా ఆఫ్ కూడా చేశారని చెప్పేసి కూడా వైసీపీ శ్రేణులు అయితే ఆరోపిస్తారు. కనుక తక్షణమే ఎవరైతే ఈ దుండగులంతా ఇక్కడ ఈ అక్షరాలను పగలగొట్టడానికి వచ్చారో దీని తప్ప ఎక్కడా కూడా ఎటువంటి సంఘటనలు అయితే చేయలేదు. కేవలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుతో కూడుకున్నటువంటి అక్షరాలు మాత్రమే తొలగించిన పరిస్థితి ఉందో తప్ప ఇక మిగతా ఎక్కడా కూడా విగ్రహానికి కానీ విగ్రహం మధ్యన ఉన్న కట్టాలు కానీ ఎక్కడా ఎటువంటి చిన్న ఘాటు కూడా జరగని సంఘటనలు కేవలం మాజీ ముఖ్యమంత్రి పేరును మాత్రమే తొలగించిన దుశ్చర్యలకైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రమే చేశారని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే దీన్ని తీవ్రంగా అయితే ఆరోపిస్తున్న విషయాన్ని చూస్తాను. దీనిపైన తక్షణమే పోలీసులు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి కూడా వెంటనే ఇటువంటి దుశ్చర్యలు ఆపించే విధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పిలుపుని వాళ్ళు లేనిపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి చూస్తాను. ఇది తాజా పరిస్థితి. విజయవాడ అంబేద్కర్ విగ్రహం నుంచి వీడియో జర్నలిస్ట్ చిన్నితో కృష్ణమేడ.